వెలుగుమట్ల భూ నిర్వాసితుల గోస తీరింది. ఎటకేలకు ప్రభుత్వం వారందరికీ ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు కూడా మంజూరు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో అటు లబ్ధిదారులకు అర్హులకు అందరికీ కూడా పక్కా ఇల్లు, ఇంటి నిర్మాణంతో పాటు ఇంటి స్థలాన్ని కూడా కేటాయించబోతున్నారు. ప్రస్తుతం ఆ పట్టాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం చాలామంది నిరుపేదలు ఎంతో కాలంగా వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ పరిధిలో గుడిసెలు వేసుకొని నివాసాలు, ఆవాసాలు ఏర్పరచుకున్నారు. చిమ్మ చీకట్లో దాదాపు 7 ఏళ్లకు పైగా నివాసం ఉన్నటువంటి వారి బ్రతుకుల్లో ఈరోజు వెలుగులు నింపాయని చెప్పి వాళ్ళంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం ఇళ్ల కూల్చివేత తర్వాత 2 వారాల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. అటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకొని రోడ్డుపైకి వచ్చి వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. వారి ఆందోళనకు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని చెప్పుకోవాలి. ఒకవైపు రాజకీయ పార్టీలు కూడా వారి ఆందోళనకు మద్దతు పలికాయి. దాదాపు 311 మంది అర్హుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం రూపొందించుకుంది. 311 మందికి కూడా వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్లోనే 75 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కూడా చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. మిగిలినటువంటి 101 మంది లబ్ధిదారులకు ఆయా గ్రామాల్లో, స్వగ్రామాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ స్థలం ఉన్న చోట వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి తీరుతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. లబ్ధిదారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గడిచిన 2 వారాలుగా ఆకలికి దూరమయ్యారు, నిద్రకు దూరమయ్యారు, రోడ్లపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు మీ ఇంటి స్థలం మీకే ఇవ్వబోతున్నట్లు, ఇందిరమ్మ ఇంటిని కూడా ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్న మేము టోకెన్ తీసుకున్న కాడి నుంచే మంచిగా అన్నం తిన్నాం, మంచిగా పడుకున్నాం. ఇన్నాళ్ళ నుంచి కూడా ఇస్తారో ఇవ్వరు అని కొంతమంది పందాలు కాశారు. వెలుగుమట్లలో మీకు ఇల్లు ఇవ్వరు, ఎక్కడో సమాధుల కాడ, కాలువ కట్ట కాడ ఇస్తారు అన్నారు. కానీ మేము ఇల్లు వేసుకున్న దగ్గరనే మాకు నిర్మాణం ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిరూపించుకున్నారు. ఇక అంతవరకు చాలు మాకు. మేము చాలా సంతోషంగా ఉంటాం. మా ఇళ్ళు మాకున్నాయి, మేము ఆ ఇంట్లోకి పోయి మేము మంచిగా హ్యాపీగా వండుకొని తింటాం, మేము ఉంటాం అనే సంతోషం మాలో ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీ దగ్గర నుంచి చాలా మంది వసూలు చేశారు, డబ్బులు వసూలు చేశారని కూడా మీరు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు ఎంత ఇచ్చారమ్మా ఒక్కో ఇంటికి? అప్పట్లో ఇచ్చినవండి, నేను 1,50,000 ఇచ్చిన. కల్తీ రామచంద్రయ్య గారికి 1,00,000 రూపాయలు ఇచ్చిన. మొత్తం 2,60,000 ఇచ్చిన. కానీ ఏది ఇస్తారో ఇయ్యరు. వాళ్ళంతా చెప్తున్నారు మేము రోడ్ల సౌకర్యం కోసం, వెలుతురి కోసం, అటు సోలార్ కోసము, వాటర్ సౌకర్యం కోసమే ఖర్చు పెట్టామని చెప్తున్నారు. యాడ్ రోడ్డు వేయించారు. రేత్రి టిప్పర్లతోని మట్టి అమ్ముకున్నారు. ఇది పోయేది తెలిసి, కానీ పోతాయని మాకు చెప్పలేదు, ఎవరికి మాకు చెప్పలేదు. వాళ్ళు మట్టి అమ్ముకుంటున్నారు కానీ ఎక్కడ రోడ్డు వేయించారు చూపిమను, ఎక్కడ మాకు సౌకర్యం చేశారు? ఆ దుబ్బలో తిరగలేక గత్తు చేయించుకున్నామన్నా కూడా మా పరిస్థితి బాగలేదు. ఇవాళ 100 రూపాయలు ఇయ్యి, 2,000 ఇయ్యి, 3,000 ఇయ్యి, 4,000 ఇయ్యి, ఇవాళ 1,50,000 కట్ట తీసుకొచ్చి ఇచ్చిన. మీరు ఎంతకాలంగా వెలుగుమట్లలో ఉంటున్నారు? ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా వెలుగుమట్ల బాధితులేనా? 7 సంవత్సరాలు. మీరు కాదు, ఇప్పుడు ఇక్కడ మీతో పాటు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వెలుగుమట్లలో ఉన్న వాళ్ళేనా? వాళ్ళేనండి, అబద్ధం ఆడొద్దు. అంటే బయట నుంచి ఎవరైనా వచ్చి జాబితా నుంచి వచ్చిన వాళ్ళే లేరు, వాళ్ళే ఉన్నారు అందరూ. ఇళ్ల పక్కల ఇళ్ళు, 6 బజార్లు, పెద్ద ఊరు అది. మీకెట్లా అనిపిస్తుంది? మాకైతే ఇప్పుడైతే అండి మా ముసలితనానికి మాకు ఒక మంచి నిర్ణయం మరి గవర్నమెంట్ వాళ్ళు మాకు సాయం చేశారండి. మరి మేమైతే అసలు పని చేసుకొని రూపాయికి మేము సమకూర్చుకొని కూలీకి పోయి సంపాదించిన డబ్బులు మొత్తం కూడేసి మాకు ఒక్కతే అమ్మాయి, ఆ అమ్మాయికి మరి పెళ్లి చేసినాం. మాకు మగ పిల్లగాలు కూడా లేరు. 2,00,000 ఒకరికి కట్టినాం. బేస్మెంట్ మీద చూపించారు, ఇక కూలి చేశారు. మాకు ఏమీ ఆధారం లేకుండా చేశారండి. మరి ఎందుకంటే 3 లక్షలు కట్టా, 3 లక్షల రూపాయలు నేను కట్టిన. లాస్ట్కి వచ్చేసరికి నడి రోడ్డు మీద మమ్మల్ని నిలబెట్టారు. ఏమీ లేకుండా చేశారు. నీళ్లకు బిల్లు కట్టిన, కరెంటు బిల్లు కట్టిన, మరి పార్టీ పని కట్టిన, తినడానికి లేకోకుండా కూడా మా ఆయనకి కాళ్ళకు దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి తీసుకుపోకుండా, మీరు హాస్పిటల్కి అయితే డబ్బులు వస్తాయి కానీ మాకు ఇవ్వడానికి డబ్బులు రావని చెప్పి మమ్మల్ని పీడించి వసూలు చేసుకొని ఈ రకంగా మమ్మల్ని అసలు మాకు ఇక అసలు నీడ లేకుండా చేశారు. కానీ మా పేదరికాన్ని గుర్తించి
మరి గవర్నమెంట్ అలాగే మరి ముగ్గురు ముఖ్యమంత్రులు మా ఒక పేదరికాన్ని గుర్తించి కూడా మాకు న్యాయం చేశారు. మాకు నీడనిచ్చారు, ఉండటానికి మాకు నీడనిచ్చారు అండి. చాలండి మాకు, ఇంకా అంతగానో మాకు ఏది, ఇక మాకు ఏది సంతోషమేనండి. మొత్తంగా మనం చూస్తున్నాం దాదాపు 311 మంది లబ్ధిదారులకు ఈరోజు ఇందిరమ్మ ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు కూడా జారీ చేశారు. సుమారు 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించబోతున్నారు. డిసెంబర్లో కల్లా పూర్తిగా వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ పరిధిలో నిరాశ్రయాలకు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లుంటిని నిర్మించి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించి సీఎం రేవంత్ సమక్షంలోనే గృహ ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకునేందుకు అటు కేబినెట్ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజుతో పూర్తిగా వెలుగుమట్ల అంశం అంతా కూడా ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఈ అంశంపై రాజకీయ దుమారం రేగుతూ వచ్చింది. అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు చాలా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్నాయి. అనేక నిరవధిక దీక్షలు, నిరాహార దీక్షలు, అదేవిధంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినటువంటి భూదాన్ బాధితులతో కలిసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా తమ వంతు మద్దతుగా నిలిచిందని చెప్పుకోవాలి. ఎట్టకేలకు వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఒక న్యాయం జరిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో దాదాపుగా 311 మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. మరొక 101 మంది లబ్ధిదారులను కూడా మొత్తం 412 మంది లబ్ధిదారులను ప్రభుత్వం అయితే గుర్తింది. అయితే మిగిలిన వారికి కూడా పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రతి ఒక్క అర్హుడైనటువంటి వ్యక్తికి కూడా సొంత ఇల్లుతో పాటు ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేయాలని చెప్పి బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పారదర్శకంగా లేఅవుట్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ర్యాండమైజేషన్ పద్ధతిలో దాదాపు 311 మందికి ఫ్లాట్ల కేటాయింపు కూడా జరిగింది. ప్రస్తుతం వెలుగుమట్ల రెవెన్యూ విలేజ్ పరిధిలోని 147, 148, 149 సర్వే నెంబర్ పరిధిలో కదా 31.7 ఎకరాల భూదాన్ భూమిని తాము రికవరీ చేసుకున్నామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.